డీటెయిల్స్ చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ 75వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు అమిత్ షా. ఆ తర్వాత అకాడమీలోని వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. దేశ ప్రతిష్టను కాపాడడంలో పోలీస్ వ్యవస్థ కీలకమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దేశ సేవ కోసం 36,000 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. నేరాల దర్యాప్తుల్లో టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెట్టాలని యువ ఐపీఎస్లకు సూచించారు. పీడిత ప్రజల అభ్యున్నతి, భద్రతకు కృషి చేయాలన్నారు అమిత్ షా. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు అమిత్ షా. Oath taking ceremony will take place in a short while from now by the IPS officer trainees of 75 RR batch. राष्ट्रीय ध्वज टोली की कमान संभालने का अवसर मिला है. ఐపీఎస్ బ్యాచ్ లో శిక్షణ పొందిన వారిలో 33 మంది మహిళలు ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు అమిత్ షా. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల సంఘర్షణ తర్వాత స్వాతంత్ర్యం సాధించిన భారత్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. 75वीं आरआर के दीक्षांत परेड में खड़े हुए प्रशिक्षु है, उनके लिए बहुत महत्वपूर्ण है. परंतु आज का दिन एक प्रकार से मेरे लिए भी बहुत महत्वपूर्ण है और इसीलिए आचार संहिता की दिक्कतें होने के बावजूद भी आज मैंने यहाँ उपस्थित रहना ठीक समझा था. मैं आज सभी को एक बात बताना चाहता हूं कि आप वो भाग्यशाली अफसरों में से है जो देश जब आजादी की शताब्दी मनाएगा तब देश की पुलिस व्यवस्था में 25 साल के बाद कहीं न कहीं टॉप पर होंगे, नेतृत्व करते होंगे और देश की आंतरिक सलामती आप सभी का हाथ होगी. इसलिए एकेडमी की ये अमृत महोत्सव की बैच का 75वीं बैच का एक ऐतिहासिक महत्व अपने आप में होता है. ఎన్బీఏ గ్రౌండ్ లో జరిగిన ఫిట్ రైస్ 75 కార్యక్రమంలో భాగంగా 5K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు హోం మినిస్టర్ అమిత్ షా. 75 రోజుల పాటు 75 ఫిజికల్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు. ఫిట్నెస్ పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అప్పుడే డే లాంగ్ వర్క్ చేయగలుగుతామన్నారు. ये मौका आपको भाग्य ने दिया है, परंतु मैं जरूर चाहूंगा कि ये भाग्य ने दिए हुए मौके को आप आपके परिश्रम, निष्ठा, बलिदान और देश के प्रति समर्पण के कारण और ऐतिहासिक बनाएं. और जब आप देश के विभिन्न राज्यों के पुलिस की नेतृत्व कर रहे होंगे, कहीं कोई केंद्रीय बलों का नेतृत्व कर रहा होगा, उस वक्त हमेशा देश को एक गुमान रहना चाहिए, अभिमान रहना चाहिए कि 75वीं आरआर के सभी प्रशिक्षुओं ने ये 25 साल में देश की आंतरिक सलामती और सुरक्षा को सुनिश्चित करने में कोई कमी नहीं छोड़ी है. और जब देश आजादी की शताब्दी मनाएगा तब मुझे विश्वास है 75వ బ్యాచ్ లో 175 మంది ట్రైనీ ఐపీఎస్లు కఠోర శిక్షణ పొందారన్నారు ఎన్పీఏ డైరెక్టర్ అమిత్ గర్గ్. రివర్ రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్ తో పాటు ఇతర యాక్టివిటీస్ లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. 175 మందిలో 155 మంది ఇండియన్స్, 20 మంది ఫారిన్ ట్రైనీలు ఉన్నారన్నారు. ఇందులో 9 మందిని తెలంగాణకు కేటాయించామన్నారు. డిసెంబర్ నుంచి 6 నెలల పాటు డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కు వెళ్లనున్నారని తెలిపారు. ఆ తర్వాత మరో 2 నెలల పాటు సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో టాపర్ గా నిలిచిన కాలియాతో పాటు వివిధ విభాగాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ట్రైనీ ఐపీఎస్ లకు బహుమతులు ప్రదానం చేశారు. Shri Kailash Limbu, Ms. Simran Bharadwaj for Director SVP NPA Trophy, Ms. Isha Singh and Mr. Madan C. Shri Antriksh Jain for the Tongue Cup for Equitation. కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, డీజీపీ అంజనీ కుమార్. ట్రైనీ ఐపీఎస్ల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు.
మన దేశ చరిత్రను యువత తెలుసుకోవాలన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చదువుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్భవన్లో మేరీ మట్టి మేరీ దేశ్ రాష్ట్ర స్థాయి సెలబ్రేషన్లు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తెచ్చిన మట్టి కలశ యాత్రను ప్రారంభించారు. Rajbhavan is now today with full of energy, youth energy. So this energy should be more constructive, and as our Honorable Prime Minister says, by demography, when compared to other countries, my country is the young country. So this is young Bharat. More than 60% of the population are youth. So the country is in your hands. And particularly this program, I am really very happy this Meri Mati, Mera Desh, my soil and my country. And soil has a very good significance. Our emotions, our life and our development, everything associated with the sand and soil. We are more affectionate to our soil, whether we belong to this state or we belong to other state, but we all can be proud, whether we are from Telangana or Tamil Nadu or Puducherry or Maharashtra or Canada, we are Bharatiyans. And because of the, whatever may be the borders of our state, we all united that by patriotically because we all belongs to this great Bharat. So I am really very happy that the soil from all the places, particularly mandal, blocks, districts, collected, and it is going to be placed in the war memorial, which is the place where all the martyrs are remembered every day at Delhi. And collecting the soil, it is, as I said, it is the emotional attachment. And my appeal is because a lot of youngsters are here, youth are here, and this program is conducted by Nehru Yuva Kendra, Ministry of Sports and Culture, and CRPF, DGP,